రోజు మనం వన్ ఆఫ్ ద టాప్ పెర్ఫార్మర్ అయిన కుకట్పల్లి జేసీఎం వేదేశ్ గారితో మాట్లాడుదాం. వేదేశ్ గారు, పెఫ్ స్టూడియోకి మీకు స్వాగతం. మీ పెఫ్ జర్నీ గురించి మా అందరితో చెప్పండి. థ్యాంక్ యూ. పెఫ్ సక్సెస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నా టీమ్ తో మొదలవుతుంది. నా టీమే నా స్ట్రెంగ్త్. అవును, ప్రతి గేమ్ లో గెలవాలంటే టీం చాలా ఇంపార్టెంట్. కుకట్పల్లి టీం కి మా అభినందనలు. చెప్పండి వేదేశ్ గారు, ఈ పవర్ ప్లే కాంటెక్స్ట్ లో మీ గేమ్ స్ట్రాటజీ ఏంటి? మా స్ట్రాటజీ సింపుల్. 4 కేపీఐస్ తీసుకున్నాము. ఆ కేపీఐ ప్రతి కేపీఐలో 100% టార్గెట్ వర్సెస్ అచీవ్మెంటే మా స్ట్రాటజీ. దాని ద్వారా దాన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నాం. కమింగ్ టు బిడ్డర్స్, మీరు టాప్ లో ఉన్నా కూడా మీకు కేవలం 36 బిడ్డర్స్ మాత్రమే ఉన్నారు. కానీ మీతో పాటు లీడింగ్ లో ఉన్న హనుమకొండ జేసీకి 91 బిడ్డర్లు ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అందరికీ గెలుపు గుర్రాలు ఎవరన్నది ఇంకా తెలియలేదు కాబట్టి మేబీ ఆ ల్యాగ్ అన్నది ఉండొచ్చు. కానీ మమ్మల్ని ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మాది. మీరు మీ బిడ్డర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కుకట్పల్లి జేసీని సెలెక్ట్ చేసుకున్న బిడ్డర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు మా పర్ఫార్మెన్స్ ని ఇప్పటిదాకా చూశారు. ఇంకా రోజు రోజుకి పర్ఫార్మెన్స్ ని పెంచుకుంటూ నెవర్ బిఫోర్ అన్నట్టుగా వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ గా ఈ పవర్ ప్లే కాంటెస్ట్ లో మీ ఫేవరెట్ టీం ఎవరు అండ్ ఎందుకు? నా ఫేవరెట్ టీం విషయానికి వస్తే మియాపూర్. డెఫినెట్ గా నాయుడు సార్ ప్లానింగ్ అయినా సరే, డే టు డే క్యాల్కులేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ గురించి అయితే ఎంత డీప్ గా వర్క్ చేస్తారో అప్రిషియేటబుల్. ఇంకా కాంటెస్ట్ 20 రోజులు ఉన్నాయి. మీరు మీ టీం ని ఎలా మోటివేట్ చేస్తారు? మా టీం ని మోటివేట్ చేయడానికి, విన్నింగ్ స్పిరిట్ ని ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవడానికి టైం టు టైం మేము టీమ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ని చేస్తా ఉన్నాము. ఈ టీమ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని 100% మోటివేటెడ్ గా ఉంచి గెలవాలనే, ప్రతిరోజు గెలవాలనే కుతూహలాన్ని పెంచుకుంటూ పోతాం. థ్యాంక్ యూ వేదేశ్. మీకు అండ్ కుకట్పల్లి టీం కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. వచ్చే వారం మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.